సో ఇక్కడ మనం ఇప్పుడు 10th సెకండ్ లెసన్ ఈద్గాహ్ చూస్తున్నాం. సో ఇది రాసింది ప్రేమ్చంద్. సో ప్రేమ్చంద్ గురించి షార్ట్గా చెప్పాలంటే కనుక హిందీ లిటరేచర్లో మనకి నవల్స్ రాసినందుకు చాలా ఫేమస్ అయిన రైటర్ పేరు ప్రేమ్చంద్ అనమాట. ఓకే, సో మనం చాలాసార్లు వినే ఉంటారు. సో తెలుగులో కూడా నవల్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో అలాగే హిందీలో ఏవైతే నవల్స్ ఉంటాయో సో అవి రాసిన రైటర్స్లో ప్రేమ్చంద్ చాలా ఫేమస్ అనమాట. అండ్ షార్ట్ స్టోరీస్ కూడా బాగా రాశారు. ఓకే, సో ఇదొక స్టోరీ అనమాట. సో స్టోరీ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా చాలా తక్కువ టైంలో మనం చదవచ్చు. ఇంకా మనకి చాలా ఒక స్టోరీ నుంచి నేర్చుకోవడానికి కూడా మనకి చాలా విషయాలు ఉంటాయి కదా. సో ఈ క్లాసెస్లో ఎక్కువ స్టోరీస్ అవి పెట్టడానికి రీజన్ ఏంటంటే మనకి చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం దాని ద్వారా మనం చాలా మంచి విషయాలు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి లాంగ్వేజ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో ఈద్గా లెసన్ తీసుకుంటే కనుక మనకి మెయిన్గా మనం ఇందులో ఉర్దూ వర్డ్స్ ఎక్కువగా చూస్తాం. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే హిందీలో కూడా మనకి సంస్కృత్ బేస్డ్ హిందీ ఉంటుంది. సో అదేంటంటే మనకి ప్యూరిటీ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటాం. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ద జనరల్, అంటే వాడుక భాషలో ఉండే హిందీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఈ లెసన్లో తీసుకుంటే కనుక మనకి ఉర్దూ వర్డ్స్ యూజ్ అవుతాయి అక్కడక్కడ. సో లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక అంటే స్టోరీకి డెఫినేషన్ ఇచ్చారు. సో कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है या कहना से है. సో ఏదైనా చెప్పటం అంటే కహానీ, సో స్టోరీ అంటున్నాం. ఓకే, సో ప్రేమ్చంద్ గురించి పరిచయం. प्रेमचंद का जन्म एक गरीब घराना में काशी में 31 जुलाई 1880 को हुआ. సో ప్రేమ్చంద్ పుట్టింది కాశీలో 31 జూలై 1880లో పుట్టారు. ఓకే, సో ఇన్కి బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. సో ఇతని చిన్నప్పుడు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ఓకే, इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. సో ఇతను ట్యూషన్ చెప్తూ मैट्रिक ఇంకా జాబ్ చేస్తూ बीए పాస్ అవ్వడం జరిగింది. इन्होंने लगभग एक उपन्यास और इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियों की रचना की. సో ఇతను దగ్గర దగ్గర 12 నవల్స్ ఇంకా 250 కథలు రాశారు. ఓకే, సో ఇన్హే ఉపన్యాస్ సమ్రాట్ भी कहा जाता है. సో ఇతన్ని నవల్స్ యొక్క సామ్రాట్, అంటే నవల్స్లో చాలా పేరు గణించారు కదా. సో ఉపన్యాస్ సమ్రాట్ అని అంటారు. ఓకే, సో ఇన్కి కహానియా మానసరోవర్ शीर्षक से 8 खंडों में संकलित हैं. సో ఇతను రాసిన స్టోరీస్ రచనలు అన్నీ కూడా మానసరోవర్ అనే ఒక పెద్ద బుక్లో 8 పార్ట్స్ కింద డివైడ్ చేసి స్టోర్ చేశారు. ఓకే, అంటే కలెక్ట్ చేశారనమాట. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ हैं. సో ఇవన్నీ ఇతని యొక్క ఫేమస్ నవల్స్. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. సో ఇతను రాసిన కథల్లో పంచ పరమేశ్వర్ ఇంకా బడే ఘర్ కి బేటీ ఇంకా కఫన్ అనే కథలు, ఈ 3 కథలు బాగా ఫేమస్. ఓకే, సో ఇంతకుముందు చూసినవన్నీ కూడా నవల్స్ అనమాట. అండ్ ఈ లాస్ట్లో వచ్చిన 3 పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ ఇవన్నీ కథలు. ఓకే, సో ఈ విధంగా మనం షార్ట్గా ప్రేమ్చంద్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 లైన్ చెప్తాను. సో దాన్ని బట్టి మళ్ళీ एक्सप्लेन చేస్తాను. ఓకే, సో रमज़ान के पूरे 30 रोजे के बाद आज ईद आया है. సో రంజాన్ యొక్క
30 రోజే అంటే 30 రోజులు. ఓకే. సో ఇక్కడ రోజే అంటే వాళ్ళు ట్రెడిషనల్గా ఒక ట్రెడిషన్ ఫాలో అవుతారు. సో దాన్ని రోజే అంటారు. ఓకే. సో ఆ ట్రెడిషన్ని 1 బై 1 డే చేస్తారు కదా. సో ఆ ట్రెడిషన్ 30 సార్లు కంప్లీట్ చేస్తారు. ఓకే. సో దాని తర్వాత ఏమొచ్చింది, ఈద్ వచ్చిందంట. సో కితనా మనోహర్ కితనా సుహావనా ప్రభాత్. సో చూడండి ఎంత మనోహరంగా ఉందో మార్నింగ్ టైం. సో ప్రభాత్ అంటే మార్నింగ్ టైం. ఓకే. సుహావన. సో చాలా మార్నింగ్ అనేది చాలా బాగుందంట. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హే. సో చెట్ల మీద ఒక రకమైన గ్రీనరీ ఉందంట. సో అజీబ్ మీన్స్ ఒక టైప్ ఆఫ్ అంటాం కదా. సో అండ్ నెక్స్ట్ ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే. ఇంకా పొలాల్లో ఎలా ఉందంట, ఒక విధమైన మెరుపు ఉందంట. ఓకే. సో పొలాలు ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కానీ ఏదైనా కొంచెం తాజాగా కొంచెం వాతావరణం కొంచెం వేరుగా ఉంటుంది కదా. సో ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. సో ఆకాశంలో ఒక టైప్ ఆఫ్ రెడ్డిష్ కలర్ ఉందంట. సో లాలిమా మీన్స్ రెడ్డిష్. ఓకే. సో आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है. సో ఇవాళ సూర్యుని చూడండి ఎంత బాగున్నాడో, ఇంకా ఎంత చల్లగా ఉన్నాడో. సో శీతల్ మీన్స్ చల్లగా ఉండటం. బట్ యాక్చువల్గా సూర్యుడు చల్లగా ఉంటాడా? కాదు కదా. కాకపోతే ఏంటంటే మార్నింగ్ టైంలో మనకి 6-7 ఆ టైంలో చూస్తే కనుక వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి సూర్యుడిని చూసినా చల్లగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. సో ఆ పాయింటే చెప్తున్నాడు. మానవ సంసార్ కో ఈద్కి బధాయి దే రహా హై. సో సూర్యుడు మొత్తం ప్రపంచానికి ఈద్ యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాడేమో అనిపిస్తుందంట అని అంటున్నారు. ఓకే. సో సంసార్ మీన్స్ ఇక్కడ ప్రపంచం. ఓకే. ఈద్గా జానేకి తయారీయా హో రహీ హై. సో ఈద్గా అంటే వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారో సో దాన్ని ఈద్గా అంటారు. సో ఈద్గా జానేకి తయారీయా హో రహీ హై. సో అక్కడికి వెళ్ళటానికి అందరూ తయారవుతున్నారు. లడ్కి సబ్సే జ్యాదా ప్రసన్న హై. సో అబ్బాయిలు చాలా ఆనందంగా ప్రసన్నంగా ఉన్నారంట. జ్యాదా మీన్స్ ఎక్కువగా. ఓకే. బార్ బార్ जेब से खजाना निकाल कर गिनते हैं. సో మరలా. ఓకే. సో బార్. ఓకే. సో బార్ పढ़ो, మరలా చదువు, బార్ లిఖో, మరలా రాయి, ఇలాగా. ఓకే. సో మరలా అబ్బాయిలు ఏం చేస్తున్నారంట, జేబులో ఉన్న ఖజానా అంటే నిధిని చూసుకుంటున్నారంట. ఓకే. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. సో మహమ్మద్ ఏం చేస్తున్నాడంటే లెక్క పెట్టుకుంటున్నాడంట. 1, 2, 12 ఇలాగా 13, 14, 15 ఇలా తన దగ్గర ఎంత ఉన్నది అనేది లెక్క పెడుతున్నాడంట. సో తన దగ్గర ఎంత ఉందంట, ఉస్కే పాస్ 12 पैसे हैं. సో తన దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 पैसे हैं. సో మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या, और सब ज़्यादा प्रसन्न है. సో అందరూ ఏమనుకుంటున్నారంట, ఈ డబ్బులతో మనం చాలా బొమ్మలు, మిఠాయిలు, ఓకే. సో ఇంకా ఆట వస్తువులన్నీ తేవాలనుకుంటున్నారంట. ఓకే. సబ్సే జ్యాదా ప్రసన్న హే హామీద్. సో ఇంకా అందరికంటే హ్యాపీగా ఎవరు ఉన్నారంట, హామీద్. వహ మోదీ సూరత్ కా 4-5 साल का దుబడా పత్లా లడ్కా థా. సో హామీద్ 4-5 ఏళ్ళ ఒక అబ్బాయి అంట. సో తను ఎలా ఉన్నాడంట, బాగా చూడటానికి దుబలా పత్లా అంటే చాలా సన్నంగా ఉన్నాడంట. సో నెక్స్ట్ లైన్ చూద్దాం. ఓకే. సో ఉస్కే పితా గత్ వర్ష हैजे की भेंट हो गए. సో हैजा వల్ల
సో తన యొక్క ఫాదర్ అనేది ఎక్స్పైర్ అవ్వడం జరిగిందంట. और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गए. సో తన యొక్క మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారంట. సో కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. సో ఎవరికి అసలు ఏం జరిగిందో తెలియలేదంట. సో అప్పట్లో సో సిచ్యువేషన్స్ అనేవి అలాగుండేవి. సో ఈ స్టోరీ రాసింది ఎవరు? ప్రేమ్చంద్ కదా. సో ప్రేమ్చంద్ టైం అనేది మనం చూస్తే కనుక మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ప్రేమ్చంద్ గారు రాస్తున్నారు. సో అరౌండ్ 20s to 50s మధ్యలో ఈ స్టోరీ రాసి ఉండొచ్చు. సో అప్పట్లో ఉండే సిచ్యువేషన్స్ కూడా మనం ఈ స్టోరీని చూసి చదవటం వల్ల అర్థం చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పటి వరకు చాలా వర్డ్స్ మీరు చూసుంటారు. సో అందులో యాస్టీజ్ హిందీలో మనం యూస్ చేసే వర్డ్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఎప్పుడు మనం హిందీలో యూస్ చేయని వర్డ్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఓకే. సో అవేంటి అనేది మీరు స్టోరీతో పాటు చూస్తూ ఉండండి. ఓకే. సో సో ఈ విధంగా మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏమైందో. ఓకే. సో अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता था. సో ఇప్పుడు హామిద్ ఎవరైతే ఉన్నాడో తను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఓకే సో అమ్మమ్మ దగ్గర పడుకుంటున్నాడు. ఓకే. సో అంటే తన हामिदని చూస్తుందని అర్థం ఇక్కడ. ఓకే. సో दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. సో హామిద్కి తను ఏం చెప్తుందంట, సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో సో తను డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు అని చెప్తుంది. సో ఇక్కడ అబ్బాజాన్ అనేది బేసిక్గా హిందీ వర్డ్, హిందీలో మనం యూజ్ చేయము, బట్ అంటే రిలీజియస్గా చెప్పాలంటే సో కొంచెం ఉర్దూ ఫార్మెట్ అనమాట ఇది. ఓకే. సో రిలీజియస్ స్టోరీ కాబట్టి కొంతవరకు సో దానికి రిలేటెడ్ టాపిక్ మీద వచ్చింది కాబట్టి సో అబ్బాజాన్ అని ఇచ్చారు. ఓకే. సో బేసిక్గా అయితే పితాజీ అంటాం. ఓకే. अम्मी जान आलमिया के घर उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गए हैं. ఇంకా వాళ్ళ అమ్మ సో దేవుడి దగ్గరికి చాలా మంచి మంచి వస్తువులు హామిద్ కోసం తేవడానికి వెళ్ళిందని వాళ్ళ అమ్మమ్మ హామిద్తో చెప్తుందంట. ఓకే. సో హామిద్ ఏజ్ కూడా మనం గుర్తుపెట్టుకోలేదు. సో ఇక్కడ ఏజ్ వచ్చి 4 to 5 years కదా. సో ఆ విధంగా చెప్తుంది హామిద్కి. ఓకే. సో అదో బడి చీజ్ హే, ఆశ అయితే చాలా పెద్ద వస్తువే. చీజ్ అంటే వస్తువు. हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. సో హామిద్ దగ్గర ఏం పెద్దగా లేవు. ఓకే. సో తన దగ్గర ఏమున్నాయి, సో షూస్ కూడా లేవంట. సో ఇటు వచ్చి తల మీద ఒక టోపీ పాతది ఉందంట. ఓకే. సో పురాణి టోపీ అంటే పాత టోపీ. ఓకే. సో నయా టోపీ అంటే కొత్త టోపీ. సో ఇక్కడ హామిద్ దగ్గర ఏముంది, పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడిగా హే. సో దాని యొక్క అంచులు నల్లబడిపోయినాయి. ఓకే. అండ్ ఫిర్ భీ వహ్ ప్రసన్న హే, అయినా సరే తను చాలా హ్యాపీగా ఉన్నాడంట. అభాగిన్ అమీనా అప్ని కోటరీ మే बैठी रो रही है. సో అభాగిన్ అంటే ఇక్కడ దురదృష్టవంతురాలైన అమీనా. అమీనా అంటే ఎవరు, వాళ్ళ అమ్మమ్మ. ఓకే. సో తను ఏం చేస్తుందంట, సో అక్కడ ఇంట్లో ఒక పక్క కూర్చుని ఏడుస్తుందంట. ఆజ్ ఈద్ కా దిన్ హే और उसके घर में दाना तक नहीं है. ఇవాళ పండగ వాళ్ళకి కదా. సో ఈద్ పండగ. సో అయినా సరే వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేదు అని స్టోరీలో చెప్తున్నారు. సో ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హే అంటే దానా అంటే గింజ. ఓకే. సో వాళ్ళ ఇంట్లో ఒక గింజ కూడా లేదు అనే అర్థం. ఓకే. లేకిన్ హామిద్ उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण है.
ఓకే. సో, కానీ హామిద్ దగ్గర ఏముందంట, తనలో ఒక వెలుగుంది. తనలో ఒక ఆశ ఉంది. ఓకే. हामिद जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, బిల్కుల్ నా డరో. సో నువ్వేమీ భయపడకు, నేను అందరికంటే ముందు వస్తాను, ఇంకా నువ్వు భయపడద్దు అని వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు. అమీనా కా దిల్ కా చోట్ రహా హై. సో అమీనా యొక్క మనసు చాలా నొప్పిస్తుంది. ఓకే. సో తను ఫీల్ అవుతుంది అనమాట. ఓకే. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. సో ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వాళ్ళ యొక్క వాళ్ళ నాన్నగారితో వెళ్తున్నారంట. ఓకే. సో కే సాత్ అంటే విత్ అంటాం కదా, సాత్ అంటే ఇంగ్లీష్లో విత్ అని అర్థం. ఓకే. సో తోడుగా సాత్. ఓకే. మే అప్నే మిత్ర కే సాత్ ఖేల్తా హూ. సో నేను నా ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్. ఓకే. సో సాత్ అంటే విత్, తోడుగా. ఓకే. సో ఈ రకంగా మనం ఏంటంటే సిచ్యువేషన్కి అకార్డింగ్గా మనం మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి. సో హామిద్ కా అమీనా కే సివా కౌన్ హే. సో హామిద్కి వాళ్ళ అమ్మమ్మ అమీనా కాకుండా ఇంకెవరు ఉన్నారు? శివ అంటే కాకుండా. ఓకే. మేరే మిత్రకే శివ మే నహీ ఖేల్తా అంటే నా ఫ్రెండ్ లేకుండా నేను ఆడను. ఓకే. సో శివ. ఓకే. భీడ్ మే బచ్చా కहीं ఖో గయా తో క్యా హోగా. సో వాళ్ళ అమ్మమ్మ అనుకుంటుంది ఏంటి, సో ఒకవేళ ఆ పిల్లవాడు ఓకే. సో అక్కడ ఏం జరుగుతుంది, ఫెస్టివల్ కదా. సో ఫెస్టివల్ జరిగేటప్పుడు ఎక్కువ జనాలు అది ఉంటారు. సో అక్కడ తప్పిపోతే ఏమవుతుంది, ఖో గయా తో క్యా హోగా, తప్పిపోతే ఏమవుతుంది, 3 కోస్ చలేగా కేసే. సో అంత 3 కోసులు అంటే కోస్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అనమాట. సో ఒకప్పుడు డిస్టెన్స్ని కోసుల లెక్క అలా కొలిచేవారు. ఓకే. సో 3 కోస్ కేసే చలేగా. సో అంత దూరం ఎలా నడుస్తాడు, పేరో మే చాలే పడి జాయింగే. సో కాళ్ళు అనేవి ఏమవుతాయి, సో దానివల్ల చాలా డ్యామేజ్ అవుద్ది కదా. సో చాలే పడి జాయింగే. సో జూతే భీ తో నహీ హై. సో తన దగ్గర షూస్ కూడా లేవు కదా. వహ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లే లేగి. సో లేకిన్ యహా సెవయ్యా కోన్ పకాయేగా. సో తను ఏమనుకుంటుందంటే కొద్ది దూరం వెళ్ళాక నేను ఎత్తుకుంటాను అని అనుకుంటుంది. కానీ ఇక్కడ యహా సెవయ్యా కోన్ పకాయేగా. సో ఇక్కడ ఎవరు ఆ సెవయ్యా చేస్తారు. సో సెవయ్యా అంటే ఒక టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. ఓకే. पैसे होते तो लौटते लौटते सारी सामग्री జమా करके झटपट बना लेती. సో డబ్బులు ఉంటే కనుక వచ్చేటప్పుడు అన్ని సామాన్లు తీసుకుని झटपट बना लेती. సో చాలా త్వరగా వెంటనే అన్నీ చేసేసేదాన్ని. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. కానీ ఇక్కడైతే ఆ వస్తువులన్నీ సేకరించడానికే చాలా టైం పట్టేస్తుంది. ఓకే. సో లగెంగే అంటే పట్టడం. ఓకే. సో టైం పడుతుంది. సో ఈ విధంగా స్టోరీ ఇక్కడ వరకు వచ్చింది. గాంవ్ సే మేళా చలా. సో ఆ ఊరు నుంచి సో ఏదైతే వాళ్ళు జాతర అలాంటిది అంటాం కదా మనం ఇటు సైడు. సో అటు సైడ్ మేళా అంటారు. ఓకే. సో అది స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే మనుషులు జాతరకు వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇక్కడ జాతర అంటే వాళ్ళ మీనింగ్లో చెప్పాలంటే వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించిన ఒక ఫంక్షన్ లాంటిది. ఓకే. సో ఫంక్షన్గా అనే కంటే ఇక్కడ జాతర అనడం బాగుంటుంది, ఎందుకంటే అక్కడ అన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలా ఆరు బచ్చోं के साथ హామిద్ जा रहा था. సో ఇంకా పిల్లలతో హామిద్ కూడా వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. సో అక్కడ
ఆ ఊరు వచ్చింది ఎక్కడైతే ఇదంతా జరుగుతుందో. సడక్ కే దోనో ఓర్ అమీర్ కే బగీచే హే. సో తను సిటీకి వెళ్ళాడు కదా, సో సిటీలో రెండు పక్కల కూడా ఎవరైతే బాగా ఉన్న వాళ్ళు ఉంటారో, సో అమీర్ మతలబ్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క గార్డెన్స్ అనేవి ఉన్నాయంట. బగీచే మీన్స్ గార్డెన్. బड़ी बड़ी इमारतें, अदालत, కాలేజ్, घर ఆది దిఖాయి దేనే లగే. సో అక్కడ వెళ్ళగానే పెద్ద పెద్ద కాలేజెస్, ఓకే, ఇమారతే అంటే బిల్డింగ్స్, ఓకే, అండ్ ఇల్లు ఇవన్నీ కనిపించసాగాయి. అండ్ అదాలత్ అంటే కోర్ట్, ఓకే. ఈద్గాह जाने वालों की टोलियां नज़र आने लगी. సో ఆ ఫెస్టివల్ జరుగుతున్న చోటుకి వెళ్ళేటప్పుడు అందరూ గ్రూప్స్లో వెళ్తారు కాబట్టి ఆ గ్రూప్స్ అన్నీ కనిపిస్తున్నాయంట. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं, सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. ఓకే, సో ఈ విధంగా అక్కడ అందరూ రకరకాలైన డ్రెస్సెస్ అవన్నీ కూడా వేసుకున్నారంట. సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ ఫెస్టివల్ జరిగే చోట వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఈద్గా అంటే వాళ్ళు ప్రేయర్ చేసే చోటు. ఓకే, అండ్ ఆ చోటు దగ్గర ఏముందంట, ఉసీ కే పాస్ ఈద్ కా మేళా. నమాజ్ పూరే హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. సో ఈద్గా అంటే వాళ్ళు ప్రేయర్ చేసే చోటు. అండ్ అక్కడ ఏముందంట, మేళా ఉంది. సో ఏదైతే జాతర అంటాం కదా, సో అలాంటిది అక్కడ పెట్టారు. సో అక్కడ ఏంటంటే ఎక్కువగా షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో మనకు చూడండి ఎక్కడైనా మనకి గుళ్ళు అంటాం. సో గుడి దగ్గర ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తారు, అక్కడ షాప్స్ అవన్నీ పెడతారు కదా. సో అక్కడ కూడా అలాగే అవుతుంది. సో వాళ్ళు చేసుకుంటే ప్రేయర్ ఏదైతే ఉంటుందో, సో అది అయిపోగానే పిల్లలందరూ ఏం చేశారంట, స్వీట్ షాప్స్ ఇంకా కిలోనోకి దుకాణం పర్ ధావా బోల్ దేతే హే. సో ఎక్కడైతే బొమ్మలు అమ్ముతారో ఆ షాప్స్ మీదకి వెళ్ళి పడిపోతున్నారని అర్థం. సో ఇక్కడ ధావా బోల్నా మీన్స్ అటాక్ చేయడం. హమీ దూర్ ఖడా హో ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే. ఓకే, సో ఇక్కడ హామీ దగ్గర ఎంత ఉంది, 3 పైసే హే. ఓకే, 3 పైసలు ఉన్నాయి. మొహసిన్ మిష్టి ఖరీదతా హే, మొహమ్మద్ సిపాహి, నూరే వకీల్ ఆర్ సమ్మి ధోబిన్. సో ఒక్కొక్క పిల్లవ, ఓకే, సో ఒకరు సోల్జర్ని కొనుక్కున్నారు, ఒకరు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. హామీద్, ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సో హామిద్ वह अपने आप को समझाता है मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाएंगे. సో హామిద్ కూడా ఏం చేస్తాడు, లల్చాయి ఆంఖోं से देखता है. సో హామిద్ కూడా ఇవన్నీ కొంటుంటే చూస్తూ ఉంటాడు అండ్ అనుకుంటాడు అనమాట, ఇవన్నీ మట్టివే కదా, సో విరిగితే. ఓకే, फिर मिठाइयों की दुकानें आती हैं. తర్వాత స్వీట్ షాప్స్ వస్తాయి. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్వీట్ కొనుక్కుంటున్నారు. ఓకే, సో మొహసిన్ कहता है हामिद रेवड़ी ले. ఓకే, సో కితనీ ఖుష్బుదార్ హై. సో హామిద్కి మొహసిన్ అంటున్నాడు ఏమని, రేవడి లే కితనీ ఖుష్బుదార్ హై. సో రేవడి అనే స్వీట్ తీసుకో, ఇది చాలా చాలా మంచి, ఖుష్బుదార్ మీన్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి సువాసన వస్తుందని చెప్తున్నాడంట. ఓకే, సో హామిద్నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ. సో అప్పుడు అంటున్నాడంట, సో ఉంచు ఉంచు, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అంటున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ హామీద్ ఏంటంటే, సో తన దగ్గర ఉన్నది తక్కువ డబ్బులు అయినప్పటికీ కూడా ఏంటి అంటే కనుక, సో మొత్తం
అక్కడ ఉన్న షాప్స్లో కానీ తన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇదంతా కూడా నెమ్మదిగా చూస్తూ ఉంటున్నాడు. ఓకే, సో ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ లైన్. ఓకే, సో నెక్స్ట్ లైన్. सम्मी बोला, 3 ही पैसे तो हैं, 3 पैसे में ले ले. ओके, सो 3 पैसे में क्या क्या लोगे. हामिद मौन रहा. సో ఇప్పుడు మళ్ళీ సమ్మి అంటున్నాడంట, నీ దగ్గర అయితే 3 పైసలే కదా ఉన్నాయి, సో ఆ 3 పైసల్లో నువ్వేమేమి తీసుకుంటావు అనగానే హామిద్ మౌన్ రహా గయా. సో హామిద్ అలా అనగానే మౌనంగా ఉండిపోయాడంట. ఓకే, సో మౌन అంటే మౌనం. ఓకే, మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. సో మిఠాయి షాప్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఈ గిన్నెలు అమ్మే షాప్ ఉంటుందో సో ఆ షాప్ అనేది వచ్చిందంట. ఓకే, సో हामिद को ख्याल आता है, दादी के पास चिमटा नहीं है. సో హామిద్కి ఏమొచ్చిందంట, ఖయాల్ ఆతా హే అంటే థాట్ వచ్చింది, ఆలోచన వచ్చిందంట. ఓకే, సో ఇక్కడ చూడండి ఖయాల్. సో వర్డ్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మనం హిందీలో సమ్టైమ్స్ చూస్తాం. ఓకే, సో కంప్లీట్గా రెగ్యులర్గా ఇలాంటి వర్డ్స్ ప్రజెంట్ హిందీలో తక్కువగా ఉంటాయి. ఓకే, దాదీకే పాస్ చిమ్టా నహీ హే. సో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఏం లేదంట, చిమ్టా నహీ హే. సో చిమ్టా అంటే ఇది వంటది చేసేటప్పుడు చేయి కాలకుండా ఉండటానికి ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అదేంటంటే దాంతో రోటీస్ అవి తిప్పుతూ ఉంటారు. ఓకే, దాన్ని చిమ్టా అంటారు హిందీలో. ఓకే, సో तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. సో తవ అంటే రేకు, తవే లేదా తవ అంటే రేకు. సో రేకు నుంచి రొట్టి అది తీసేటప్పుడు చేతులు కాలిపోతూ ఉంటాయి. సో ఉతార్తీ హే అంటే దించడం అన్నమాట లేదా తీయటం. ఓకే, अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होंगी. సో ఈ చిమ్టా అనే దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అని హామిద్ అనుకుంటున్నాడు. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. అండ్ దీని తర్వాత ఎప్పుడు తన యొక్క వేళ్ళు అనేవి కాలవు. दादी दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेंगी, फिर पड़ोस की औरतों को दिखाएंगी. సో ఇప్పుడు హామిద్ అనుకుంటున్నాడు అనమాట, సో ఈ చిమటాను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని తీసుకుని నన్ను చాలా ఆశీర్వదిస్తుంది అని అంటున్నాడు. సో హజారో దువాయే దేతీ రహింగి. ఇక్కడ దువాయే అనే వర్డ్ని చూసినా సరే ఇది కొంచెం ఉర్దూ ఫార్మెట్లో ఉంది. సో బేసిక్గా హిందీలో అయితే ఆశీర్వాదం అంటాం. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. సో నన్ను చాలా ఆశీర్వదిస్తుంది. ఇంకా తర్వాత ఫిర్ పడోస్కి ఆరతో కో దిఖాయింగి. తర్వాత పక్కనే ఉన్న వాళ్ళ సో తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ చూపిస్తుంది. ఓకే, సో सारे गांव में చర్చ होने लगेगी. సో హామిద్ ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట ఏమని, సో తన చెమట బయటకు వెళ్తే మొత్తం ఊరంతా మాట్లాడుకుంటుంది అని. ఓకే, సో हामिद चिमटा लाया है, ना अच्छा लड़का है. సో హామిద్ చిమటా తెచ్చాడు, ఇంకా ఎంత మంచివాడు అని అందరూ అనుకుంటారని హామిద్ అనుకుంటున్నాడు. ఓకే, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. సో పెద్దవాళ్ళు దీవిస్తే అది వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఇంకా దేవుడు వింటాడు
కదా. సో హామీద్ కూడా అలాగే అనుకుంటున్నాడు. ఏమని, నేను చిమ్టా తెస్తే అందరూ నన్ను దీవిస్తారని అనుకుంటున్నాడు. ఓకే. సో హామీద్ నే దుకాందార్ సే పూछा. సో హామీద్ ఆ కొట్ట వాడితో అడిగాడంట, ఏమని, ఇక చిమ్టా కిత్నే కా హే. సో ఈ చిమ్టా ఎంతది, కితనే కా హే, ఎంత. ఓకే. 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. సో 6 పైసలని వినగానే తను ఏమైందంటే తన మనసు అలాగా ఉండిపోయిందంట. ఓకే. సో ఇక్కడ బ్యాట్గా అంటే కూర్చోవడం అని కాదు, సో తను అలాగ ఉండిపోయాడు అని అర్థం. ఓకే. సో సిచ్యువేషన్ తగ్గట్టు మీనింగ్ తీసుకోవాలి. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे. సో మళ్ళా కొంచెం ఆలోచించుకుని కొంచెం గట్టిగా మళ్ళీ ఏం చేశాడంట, 3 पैसे లోగే. సో 3 పైసలతో, సో 3 పైసలు తీసుకుంటావా అని అన్నాడంట. అంటే 6 పైసలు ఉన్నదని 3కి అడుగుతున్నాడు. దుకాందార్నే బులాకర్ చిమ్టా దే దియా. సో మళ్ళీ కొట్టువాడు పిలిచి ఇచ్చేసాడంట చిమ్టాని 3 పైసలకి. ఓకే. సో हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. సో తను ఆ చెమటని ఎలాగ పట్టుకున్నాడంట, ఎలా పట్టుకున్నాడంట అంటే, సో తన షోల్డర్ మీద ఒక గన్ లాగా పట్టుకున్నాడంట. ఇంకా షాన్సే అక్కడతా హువా. సో చాలా అధికారంగా సంగియో కే పాస్ ఆయా, తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాడంట. సో సంగియో మీన్స్ ఫ్రెండ్స్. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, ఇసే క్యా కరేగా. సో ఫ్రెండ్స్ ఆట పట్టించారంట, ఏమని, చిమటా నువ్వేం చేసుకుంటావురా బాబు అని అన్నారంట. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह काम चौंकी. సో అమీనా హామిద్ ఇంటికి రాగానే సో చూసిందంట చిమటని. ఓకే. సో దేక్కర్ చిమటా దేక్కర్ చౌకీ అంటే చూసి అలాగా ఉండిపోయిందంట. ఓకే. సో ఎలా తెచ్చాడు ఏంటని అలా ఉండిపోయిందంట. ఏ చిమటా కహాసే లాయా మే అని అమీనా అడిగింది, ఇది ఎక్కడి నుంచి తెచ్చావు. మేనే మోల్ లియా హే అమ్మా. సో హామిద్ చెప్తున్నాడు, నేను దీన్ని సో అప్పు కింద తెచ్చాను అంటున్నాడు. ఓకే. సో మోల్ మీన్స్ అప్పు. ఓకే. సో అప్పు తెచ్చాను అంటున్నాడు. సో కితనే పైసే మే, ఎంతకి, లేదా ఇక్కడ మోలియా అంటే ఇంకో అర్థం కూడా ఉంది, నేను తీసుకున్నాను అని కూడా అర్థం వస్తుంది. ఓకే. సో కితనే మే ఎంతకి, 3 पैसे दिए, 3 పైసలు ఇచ్చాను. अमीना ने अपने माथे पर हाथ रखा, वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसे बेसमझ लड़का है, यह कैसे बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिमटा. సో తను అంటుందన్నమాట ఇలాగా, ఏమని, ఏం అబ్బాయి అసలు ఇప్పుడు వరకు అసలు ఏం తినలేదు తాగలేదు కానీ ఈ చిమటా తెచ్చాడా అని అంటుందంట. ఓకే. సో సో సారే మేలే మే తుజే ఆర్ కోయి చీజ్ నహీ మిలి. సో అమీనా అంటుంది, ఏమని, మొత్తం అంతా జాతర అదంతా దాంట్లో నీకు ఇంకేం దొరకలేదా అని అంటుందన్నమాట. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता. సో देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. సో నీ చేతులు రేకు మీద కాలిపోతూ ఉంటాయి కదా, సో అది చూసి నేను ఉండలేకపోయేవాడిని, సో అందుకు తెచ్చాను అని హామిద్ అంటున్నాడు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा था. సో ఇలా అనగానే అమీనా ఏమైంది, శాంతం అయిపోయింది. ఓకే.
बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और మిఠాయి खाते देख कर इसका मन कितना ललचाया होगा। సో ఆమెనే అలాగ అనుకుంటుంది ఏమని, సో పిల్లవాడిలో ఎంత త్యాగం, ఇంకా ఎంత సద్భావన అంటే మంచి మనసు, ఓకే, ఇంకా ఎంత తెలివి ఉంది. వివేక్ అంటే తెలివి. సో మిగతా వాళ్ళు స్వీట్స్ ఇంకా ఇవన్నీ తీసుకున్నా సరే తన మటుకు ఏమి తీసుకోకుండా ఇది తీసుకున్నాడు కదా, సో దాని గురించి అంటుంది. वहाँ भी अपनी बूढ़िया दादी की याद बनी रही, అమీనా का मन గద్గద్ हो गया. సో అక్కడ కూడా తన అమ్మమ్మ తలుచుకున్నాడు కదా, సో అందుకు తన మనసు చలించిపోయిందంట, అమీనా యొక్క మనసు. वहाँ भी ओके. సో आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें గిరాతీ జాతి. సో ఈ విధంగా తను అక్కడ దేవుడికి ప్రార్థన చేసాగింది. ఇంకా అలాగా చేస్తూ తన సో ఏడుస్తుందంట. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. సో దీని యొక్క రహస్యం హామిద్కి ఎలా తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ స్టోరీని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా స్టోరీ అర్థమై ఉండొచ్చు. సో ఎనీహౌ ఏంటంటే సో ఒక మనిషిలో ఏంటంటే మంచి అనేది ఉంటే ఎప్పుడు కూడా తను ఏం చేస్తాడు, సో మంచి పనులు అనేవి చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఎప్పుడు మన గురించే కాకుండా ఇంకా ఇతరులు పడే కష్టాల గురించి కూడా మనం ఆలోచించాలి. ఓకే, సో అలాగా ఆలోచించడం వల్ల ఏంటంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ బాధ్యత అనేది వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ లెర్నర్స్.